దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు ఏవి సుబ్బారెడ్డికి మంత్రి భూమా అఖిలప్రియకు మధ్య విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఆర్ఐసీ మాజీ చైర్మన్ అయిన ఏవి సుబ్బారెడ్డికి మంత్రి భూమా అఖిలప్రియకు మధ్య అస్సలు పడట్లేదు. ఈ క్రమంలోనే నంద్యాల టీడీపీ కౌన్సిలర్తో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు ఏవి సుబ్బారెడ్డి. మంత్రి అఖిలప్రియ వైపు ఉంటారో తన వైపు ఉంటారో తేల్చుకోండి అంటూ కౌన్సిలర్లకు తేల్చి చెప్పారు. నంద్యాల కార్యక్రమాల్లో తనను పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు ఏవి సుబ్బారెడ్డి. ఈ విషయం టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాలువ శ్రీనివాసులు ఫోన్ చేయడంతో హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు ఏవి సుబ్బారెడ్డి. భూమా అఖిలప్రియతో ఏవి సుబ్బారెడ్డికి వచ్చిన సమస్య ఏంటి? నంద్యాలలో భూమా కుటుంబాన్ని తయారు చేసిందా తానే అంటున్న సుబ్బారెడ్డికి ఇప్పుడు ఎందుకు? మంత్రి అఖిలప్రియపై సీరియస్ అవుతున్నారు. అసలు అఖిలప్రియ తనను ఎందుకు పక్కన పెట్టేసిందో అర్థం కావడం లేదంటున్న ఏవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. టీడీపీలో అంతర్గత విభేదాలు పొడచూపుతున్నాయా? భూమా నాగిరెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న ఏవి సుబ్బారెడ్డి అలకబూనేరా? మంత్రి అఖిలప్రియ ఆయనకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు? ఆ విషయంలో సుబ్బారెడ్డి ఎందుకు అలకబూనారు? హైకమాండ్ ఆయనకి ఏం చెప్తుంది? ఎలాంటి నిర్ణయం సుబ్బారెడ్డి తీసుకోబోతున్నారనే విషయం గురించి మనతోటి మాట్లాడడానికి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సార్, సుబ్బారెడ్డి గారు, మీరు భూమా నాగిరెడ్డికి 40 ఏళ్ళ నుంచి తెలుసు, ఆయనకి రైట్ టు లెఫ్ట్ అన్ని రకాలుగా కూడా ముందుండేవాళ్ళు. ఎందుకు మీరు గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటా ఉన్నారు? యాక్చువల్గా భూమా నాగిరెడ్డి గారి ఫ్రెండ్షిప్, నా ఫ్రెండ్షిప్ను భారతంలో పోలిస్తే కర్ణుడు, దుర్యోధనుడు అనే రకంగా పోలుస్తారు. మళ్ళా తర్వాత కొంతమంది కేవీపీ రాజశేఖర రెడ్డి లాగా అంటారు. అత్యంత 40 ఏళ్ళ బంధం మాది. అక్కడ మా ఏరియాలో ప్రాక్షన్లతో కూడుకున్న రాజకీయాలు. అప్పట్లో నాగిరెడ్డి గారు రాజకీయంగా ఉంటే ప్రాక్షన్ అంతా నేనే నడిపాను. దాదాపు నాకు 24 కేసులు కూడా ఉన్నాయి. సరే, అన్నీ కూడా కొట్టివేయబడినాయి. రాజకీయం కూడా ఇద్దరం కలిసి చేసుకున్నాము. ఆయనకు పదవి ఉంటే నాకున్నట్టుగానే భావించాను. అలాగే నాగిరెడ్డి గారు కూడా నాకు పదవి లేదు, ఏదో ఒక పదవి ఇవ్వాలని ప్రతిసారి తాపత్రయపడేవాడు. నాకు టికెట్ ఇప్పించాలని ప్రతి పార్టీలో పోరాటం చేసినాడు. ఆయన కృషి వల్లనే శోభా నాగిరెడ్డి కానీ భూమా నాగిరెడ్డి వల్లనే నన్ను కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు. నేను వద్దన్నే కూడా నేను ఎప్పుడూ చెప్పేవాడిని, నువ్వు పదవులు అంటే నేను పదవులు ఉంటే నాకు అవసరం లేదని. కానీ ఆయన ప్రతి చాట నేను పక్కన ఉండాలనేది, ఆయనతో సమానంగా నన్ను కూర్చేసి గౌరవించడము. మీరు నాగిరెడ్డి చనిపోయినప్పుడు కూడా పత్రికల్లో రాశారు, ఒరే గురు, ఒరే ఏవి అంటే ఏం గురు అనే సంబోధన. అంత ఆప్యాయతగా ఉండేవాళ్ళము. జిల్లాలోనే మమ్మల్ని ఆదర్శంగా చెప్తారు ఫ్రెండ్షిప్లో. అంత ఉన్నప్పుడు కూడా నేను ఏ రోజు పదవి కానీ ఇంకొకటి కానీ ఆశించలేదు. భూమా కుటుంబానికే నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాను. ఇంత ప్రాధాన్యత ఉన్న మిమ్మల్ని అఖిలప్రియ జూనియర్ ఆమె నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చింది, మంత్రి అయింది, ఎందుకు మిమ్మల్ని లైట్గా తీసుకోండి, పరిగణలోకి తీసుకోలేదు? ఇప్పుడు యాక్చువల్గా అఖిలప్రియ కూడా నా కూతురు లాంటిదే. అందరం ఒకే ఇంట్లో కూడా కొన్నాళ్ళు ఉన్నామని, నా కూతుర్లు ఆ అమ్మాయి అందరము ఒకే దాంట్లో ఉన్నాము. నన్ను కూడా గౌరవిస్తుంది. మరి నాకు కూడా ఆశ్చర్యం కలిగే విషయము అర్థం కావడం లేదు. మేబీ జనరేషన్ గ్యాపా ఏమనేది. పోనీ నాగిరెడ్డి నాకు ఇచ్చే ప్రాధాన్యతను నేను ఊహించుకొని ఆ ప్రాధాన్యత నాకు లేదు అని నాకు నెగిటివ్ ఫీలింగ్ ఉందా ఏమనేది కూడా గత 2 నెలల నుంచి కూడా నేను మదన పడతా ఉన్నాను. ఏంటి, నేనేమన్నా తప్పు చేస్తున్నానా అని కూడా చాలా నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కానీ ఆ నంద్యాల తాలూకాలో టోటల్ గ్రూప్ క్రియేట్ అయింది కూడా నా వల్లనే. అంటే అది భూమా నాగిరెడ్డి సహకారంతో. మళ్ళీ నేను అహంగా మాట్లాడాను. భూమా నాగిరెడ్డి నాకు ఇచ్చిన పూర్తి ఇండివిజువాలిటీతో దాదాపు 15 కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి గ్రామంలో గ్రూప్ని ఏర్పాటు చేశాను, ప్రతి వార్డులో గ్రూపును ఏర్పాటు చేశాను. మా ఇద్దరి అండర్స్టాండింగ్తో భూమా వర్గం క్రియేట్ అయింది. మరి ఇంత ప్రయారిటీ ఉంది, మీరు భూమా నాగిరెడ్డికి కింద స్థాయిలో అంతా సపోర్ట్ చేసి పెట్టారు, వ్యవస్థను క్రియేట్ చేశారు. ఎందుకు అఖిలప్రియ మిమ్మల్ని మంత్రి కాగానే పక్కన పెట్టేసింది? మీ సలహాలు ఎందుకు తీసుకోండి? అదే అర్థం కావడం లేదు. ఇప్పుడు అదే కదా నేను మదన పడతాను కూడా. ఈ రోజుకి కూడా వాళ్ళ కుటుంబం అంటే నాకు అభిమానం ఉంది. కానీ కొంత గ్యాప్ ఉన్నమాట మాత్రం వాస్తవం. ఆ గ్యాప్కు నేను మదన పడుతున్నా. అందుకే కౌన్సిలర్లను వీళ్ళందరినీ కూడా పిలిస్తే వస్తారా రారా, అధికారం వైపే ఉంటారా అనే దాంతో ఒక అత్యవసర సమావేశం పెట్టాను. అడిగాను, నన్ను ఫాలో అవుతా అని చెప్పారు. వాళ్ళందరికీ కూడా కౌన్సిలర్లు వచ్చారు. మా సైడ్ 13 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ వస్తామన్నారు. సరే, నా వైపు వస్తారు అని అంటే నేను ఎప్పుడు ఆ ఫీలింగ్ నాగిరెడ్డి వైపు వచ్చినట్టే ఫీల్ అవుతా తప్ప నా వైపు అని కూడా నేను మాట్లాడాను. కానీ
ఏంటి అనేది ఆ ఉద్దేశంతో నేను టచ్ చేశాను. ఏం చేస్తున్నారు అఖిలప్రియ మీ పట్ల ఎలా ఉంటున్నారు? నాగిరెడ్డి ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసము ఒక 25% కూడా నాకు కనపడలేదు. కనపడనప్పుడు సరే రాజకీయాలకు దూరంగా ఉండాలన్నా అసలు ఏంటి అనేది ఆలోచన చేసిన. అట్ ద సేమ్ టైం ఈ పార్టీలు మామూలుగా ఆఫర్లు ఉంటాయి, కానీ ఆఫర్లన్నీ కూడా నేను నాగిరెడ్డిని దృష్టిలో పెట్టుకుని తిరస్కరిస్తూ వచ్చాను. ఈ రోజుకి కూడా ఏం జరుగుతుందో కాలం నిర్ణయించాలి. మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా, అమ్మాయికి వివరించే ప్రయత్నం చేశారా, ఎందుకు ఇలా చేస్తున్నావు నన్ను? నాకు అవసరమే లేదనిపించింది. నాకు అవసరమే లేదనిపించింది. ఇప్పుడు నా అవసరం ఏమిటి అనేది ఇన్నరాటు అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నాతో సంప్రదించినప్పుడు నేను సంప్రదించాల్సిన అవసరం నాకు కనిపించలేదు. అంటే మీరు భూమానాగిరెడ్డికి అల్టిమేట్ ఏమైనా అవుతారు, లేకపోతే వైసీపీకి అభ్యర్థి అవుతారు, అందుకని మిమ్మల్ని ఏమైనా దూరంగా పెట్టుండొచ్చు ఆ విధంగా? అదే అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పటికీ అర్థం కాలే నాకు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మీ చేస్తాను. పేరు కూడా వచ్చింది వైసీపీ అభ్యర్థిగా సుబ్బారెడ్డి ఉంటారు అని. ఇక్కడ నంద్యాల నాకు ప్రపోజల్ ఇచ్చారు, వైసీపీ అభ్యర్థిగా నిలబడమని ప్రపోజల్ ఇచ్చారు. ఇస్తే నేను అటు నాగిరెడ్డి కుటుంబం ఉంటే నేను పోటీలో ఉన్నానని చెప్పాను. అఖిలప్రియ ఆ విధంగా ఏమైనా మిమ్మల్ని అనుమానించి ఉండొచ్చా, ఈయన మా పక్క నుండి అవతల పక్కకి వెళ్ళి పోటీ చేసి ఇబ్బంది పెడతారు? మేబీ నాకైతే అది తెలియకనే కదా మదన పడుతున్నది, అది తెలియకనే ఇది ఎందుకు అని. హైకమాండ్ పిలిచిందా మిమ్మల్ని? పిలిచింది. సుజనా చౌదరి దగ్గర మాట్లాడినాను. ఆయన రేపు అమెరికా వెళ్తున్నారంట. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినవి పార్టీ విషయాలు కాబట్టి చెప్పడానికి లేదు. నేను చాలా సాటిస్ఫై అయినాను. ఆయన వచ్చిన తర్వాత ఈ సమస్యను కూడా ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూసి ఆయన వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం అంటే పార్టీ వీడిపోయే నిర్ణయమా, పార్టీలో కొనసాగే నిర్ణయం? ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్ గారు నాకు చెప్పారు, 28వ తేదీ వరకు మీరు వెయిట్ చేయండి, మాట్లాడదామని చెప్పి. దాని తర్వాత ఏమి అనేది ఈ లోపల అన్ని కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనమని కూడా చెప్పారు. సుజనా చౌదరి పిలవట్లేదు కదా పార్టీ కార్యక్రమాలకి. ఇప్పుడు సుజనా చౌదరి గారు చెప్పారు కాబట్టి జిల్లాలో ఎవరు పిలవకున్నా నేను పోతే నా గుర్తింపు నాకు ప్రత్యేకంగా ఉంది, దాంట్లో ఏమో ఎటువంటి అనుమానం లేదు, నన్ను ఆక్షేపించేవారు ఎవరూ లేరు, పోతాను నేను. తర్వాత ఏమనేది ఆలోచించాను. ఒక ముక్కలో చెప్పండి, అఖిలప్రియ మంత్రి, కొత్తగా ఎమ్మెల్యే, మంచిదే కదా, నా కూతురు లాంటిది, నేను గర్వపడతాను. అనుభవం గురించి చెప్పండి. అనుభవం ఏముంది, 2 months ఏముంటుంది అనుభవం? ఇప్పుడు అనుభవం అనేది ఇంకా రావాలి. ఇలాంటి సొంత ఇంటి మనిషిని పక్కన పెట్టడం అంటే ఆమె అనుభవాన్ని కానీ ఆమె రాజకీయ పరిపక్వతని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నా కూతురు లాంటిది, నేను కామెంటే చేయను. నా కూతురు లాంటిది అని చెప్తున్నా. ఆ అమ్మాయి ఏడుస్తే నేను ఏడుస్తా, ఆ అమ్మాయి బాధపడితే నేను బాధపడతా, కానీ పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. నంద్యాల అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించాలని డిమాండ్ చేసే అవకాశం ఉందా? నేను ఈ రోజుకి కూడా నంద్యాల అభ్యర్థి భూమా కుటుంబం ఉండాలి, బ్రహ్మానంద రెడ్డి ఉండాలనే ఫైట్ చేస్తున్నా. ఈ రోజుకి కూడా నేను అదే ఫైట్ చేస్తున్నా. రేపు వాళ్ళకి సీట్ ఇచ్చినా కూడా మీకు అభ్యంతరం లేదు? ఎటువంటి అభ్యంతరం లేదు, మనస్ఫూర్తిగా చేస్తా, వాళ్ళు పట్టించుకోకుండా. మరి అలాంటప్పుడు మీరు కౌన్సిలర్ తోటి వేరుకుంపడి పెట్టడం, రహస్య మీటింగులు పెట్టడం, మీరు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? వాళ్ళందరూ కూడా నాతో ఫాలో అవుతారా లేదా అనే ఒక ప్రశ్న. వాళ్ళందరూ కూడా ఫాలో అయితే కూడా నేను భూమానాగిరెడ్డికే చేసేది. మిగతా కార్పొరేషన్ వదిలిపెట్టండి, మిగతా నియోజకవర్గం ఎలా ఉంది? నంద్యాల మండలాల్లో కానీ మీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, సర్పంచ్లు ఎలా ఉన్నారు? ఖచ్చితంగా నా గ్రూపే అది. అంటే భూమానాగిరెడ్డి నాకు ఇచ్చిన ప్రాధాన్యతతో నేను ఏర్పాటు చేసిన గ్రూపు. మీకు ఇప్పుడు అఖిలప్రియ దగ్గర ప్రాధాన్యత దొరికితే చాలు అంతవరకే సంతృప్తి పడతారా? పార్టీలో ఏదైనా పదవి కోరుకుంటున్నారా? ఇప్పుడు అఖిలప్రియ ప్రాధాన్యత కోసం నేను ఆలోచన చేయడం లేదు. రేపు సుజనా చౌదరి గారు ఏం చెప్తారో విందామనుకుంటున్నాను. అంటే మీరు ఏం అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు? అంటే అది పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి సుజనా చౌదరి గారు చెప్పిన మాటలకు నేను సంతృప్తి చెందాను. నన్ను అఖిలను కూడా కూర్చోబెట్టి మాట్లాడతామన్నారు. ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయి అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనమన్నారు. అంతవరకు అఖిలప్రియ కలుపుకొని పోవట్లేదని చెప్పేసి శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు సుబ్బారెడ్డి వంతు వచ్చింది, మీరు కూడా అలాగే
ఆ అవకాశమే లేదు. నేను వెళ్ళిపోయే అవకాశమే ఉండదు. ఎందుకు ఈ ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో నంద్యాల ఉప ఎన్నికలు జరిగేంత వరకు వాళ్ళు మెడబట్టి దొబ్బినా కూడా భూమానాయిరెడ్డి స్నేహితం కోసం నేను వాళ్ళకి పనిచేస్తాను. తర్వాత ఏమనేది కాలం నిర్ణయిస్తాను. వైసీపీ నుంచి ఆఫర్ కూడా వచ్చింది కదా, దాన్ని ఏమైనా పరిశీలిస్తున్నారా? అది ఈ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత కాలం నిర్ణయిస్తాను. అంటే పార్టీలో స్థానం లభించకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. అప్పుడు సిచ్యువేషన్ బట్టి. నంద్యాల ఉప ఎన్నికల వరకు టీడీపీకి భూమా కుటుంబానికి బండుగానే ఉంటానని భూమా నాగిరెడ్డి ఆశయాల సాధన కోసం పనిచేస్తానని ఏవి సుబ్బారెడ్డి చెప్తా ఉన్నారు. అఖిలప్రియ ఎందుకు ఇలా చేస్తుందనే తనకు అంతు చిక్కట్లేదు, అంతర్మదనం చెందుతున్నానని ఏవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. అధిష్టాన పెద్దలతో మాట్లాడి ఒక హామీ వచ్చింది, ఆ హామీతో సంతృప్తి చెందాను. ఆ సంతృప్తి చెందింది ఎంతవరకు అంటే నంద్యాల ఉప ఎన్నికల వరకు. ఆ తర్వాత కూడా సంతృప్తి స్థానం లభించకపోతే తర్వాత ఆలోచన తాను చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్.